ఆ నియోజకవర్గంలో వైసీపీ బోని కొడుతుందా? టీడీపీ హ్యాట్రిక్ అంత ఈజీనా? ఐదో ప్రయత్నంలో సీటు దక్కించుకున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా? అధికార పార్టీకి కలిసొచ్చే అంశాలేంటి? తెలుగుదేశం పార్టీ మైనస్లేంటి? పెద్దాపురంలో ఈసారైనా వైసీపీ గెలుస్తుందా? చినరాజప్ప హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనా? లోకల్ వర్సెస్ నాన్ లోకల్లో విజేతలెవరు? ఏ పార్టీకి ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్? కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా. 1983 నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు తెలుగుదేశం, 2 సార్లు కాంగ్రెస్, 1 సారి ప్రజారాజ్యం పార్టీ గెలిచాయి. ఇక్కడ వరుసగా 2 సార్లు గెలిచిన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముచ్చటగా 3వసారి బరిలోకి దిగారు. వైసీపీ తరపున దవులూరి దొరబాబు పోటీ చేస్తున్నారు. గత 4 ఎన్నికల నుంచి సీటు కోసం దొరబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సీటు మాత్రం దక్కలేదు. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ నుంచి పెద్దాపురం టికెట్ ఆశించారు. రకరకాల ఈక్వేషన్స్ తో టికెట్ రాలేదు. దవులూరి దొరబాబుకు 2019 ఎన్నికల్లో సీటు దాదాపు ఖాయమైపోయిందని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో వైసీపీ మాజీ మంత్రి తోట నరసింహం భార్య వాణికి అవకాశమిచ్చింది. మాజీ మంత్రి చినరాజప్ప 4000 ఓట్ల తేడాతో వాణిపై విజయం సాధించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ వేర్వేరు అభ్యర్థులను బరిలోకి దింపినా ఫలితం మాత్రం మారలేదు. ఈసారి 3వ అభ్యర్థిగా దొరబాబుకు అవకాశమిచ్చింది పార్టీ. చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం. అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పెద్దాపురం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ మొదటి నుంచి పోటీ చేసే అవకాశం రాలేదు. 2014 ఎన్నికల ముందు పెద్దాపురం బాధ్యతలు చూసిన బొట్టు ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లిపోవడంతో చివరి నిమిషంలో చినరాజప్పకు అవకాశమిచ్చింది టీడీపీ. పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలోనే అతి చిన్న నియోజకవర్గం పెద్దాపురం. 2,15,095 ఓట్లుంటే 82.29 పోలింగ్ శాతం నమోదైంది. 2014లో 76.77%, 2019లో 81.39% పోలింగ్ నమోదైంది. గత 2 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగింది. దానిపై 2 వర్గాలు ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన తుమ్మల బాబు 25,816 ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టీడీపీకి మద్దతిచ్చారు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఏ మేరకు కలిసి పనిచేశారు అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది. పెద్దాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వైసీపీ కూడా పెద్దాపురంపై గట్టిగానే ఫోకస్ చేసింది. లోకల్, నాన్ లోకల్ వ్యవహారాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది. పెద్దాపురం నుంచి లోకల్ వ్యక్తులకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చిందని, తనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అభ్యర్థి దొరబాబు ప్రచారం చేశారు. అమలాపురం పార్లమెంట్లో మండపేట, రాజమండ్రి పార్లమెంట్లో రాజమండ్రి రూరల్ టికెట్లు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్లో కూడా పెద్దాపురం సీట్నివ్వాలని పార్టీ పెద్దల ముందు గట్టిగానే ప్రయత్నించారు బొడ్డు వెంకటరమణ. సీనియారిటీ, సామాజిక వర్గాలు సమీకరణాల్లో భాగంగా చినరాజప్పను బరిలోకి దించారు. అయితే బొట్టు, గుండం వర్గాలు పార్టీ తరపున అడపాదడపా ప్రచారం చేసినా అంతగా ఎఫర్ట్ పెట్టలేదని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకం. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, జనసేన బలంతో ఈసారి విజయం ఈజీ అవుతుందని టీడీపీ అభ్యర్థి చినరాజప్ప ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం జగన్ ఇమేజ్తో లోకల్ అభ్యర్థిగా తననే గెలిపిస్తారని వైసీపీ అభ్యర్థి దొరబాబు అనుచరులు భావిస్తున్నారు. పోలింగ్ సరళి, గ్రామాల వారీగా ఓటర్లు మూడ్ ఏ విధంగా ఉందని 2 వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎక్కడ ప్లస్ అవుతుంది, ఎక్కడ మైనస్గా ఉంది అని ఆరా తీస్తున్నారు. మొత్తానికి పెద్దాపురంలో ఎన్నికల ఫలితాలపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి పెద్దాపురంలో విజయం సాధిస్తామని దొరబాబు ఆశాభావంతో ఉంటే హ్యాట్రిక్ కొడతామని డౌటే లేదని కూటమి అంచనా వేస్తోంది. కానీ ఎవ్వరు గెలిచినా స్వల్ప ఓట్ల మెజారిటీ వస్తుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఓటర్లు తాము చెప్పాల్సింది చెప్పేశారు. ఈలోపు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరి అంకెలతో వారు కుస్తీ పడుతున్నారు. ఫలితాల కోసం మరో 4 రోజులు ఎదురుచూడాలి.